హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఒక్కసారి రాస్తే ఇక జీవితంలో పేలు పట్టవు. తలలో పేల సమస్య అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సిందే. తలలో పేలు ఉంటే చాలా దురద పెడుతుంది. ఆ దురద ఎక్కువైనప్పుడు చాలా చికాకు కూడా కలుగుతుంది. ఆ దురద బాగా విపరీతంగా వస్తే కాస్త పుళ్ళు పడే అవకాశం కూడా ఉంది. పేలు అనేవి తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందితో కలిసి ఉండటం వల్ల కూడా పేల సమస్య పెరుగుతుంది. పొడవాటి జుట్టు ఉండటం కూడా పేలు వ్యాప్తికి మరొక ముఖ్యమైన కారణమని చెప్పవచ్చు. పేలు తలలో వెంట్రుకలను అంటిపెట్టుకుని రక్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. పేలు ఒకసారి వచ్చాయంటే వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. సాధారణంగా అందరూ తలలో పేలు కనిపించగానే రకరకాల షాంపూలు, పేల నివారణ వంటి వాటి కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ పేలను వదిలించుకోవడానికి ఎటువంటి రసాయనాలు లేని ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా వదిలించుకోవచ్చు. ఈరోజు ఆ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ చిట్కాకి రెండు ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి. అవి కూడా మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో మొదటిది వ్యాజిలిన్. సాధారణంగా మనం వ్యాజిలిన్ని చలికాలంలో చర్మం పొడి బారకుండా ఉండటం కోసం వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ పేలును సమర్థవంతంగా వదిలించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక కర్పూరం, ఇది ప్రతి ఇంటిలో ఉండేదే. కర్పూరాన్ని పొడిగా తయారు చేసుకోవాలి. 3 బిళ్ళల కర్పూరం తీసుకున్నాం. ఒక బౌల్ తీసుకుని పొడి చేసుకున్న కర్పూరాన్ని వేయాలి. దానిలో 1/2 స్పూన్ వ్యాజిలిన్ వేయాలి. ఈ వ్యాజిలిన్ కర్పూరం పొడి బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా ఫ్రెండ్స్, కర్పూరం వ్యాజిలిన్ బాగా కలిసిపోయాక పేస్ట్ ఈ విధంగా ఉంటుంది. కర్పూరంలో ఉన్న ఘాటు కారణంగా పేలు సులభంగా పోతాయి. అలాగే వ్యాజిలిన్లో ఉండే జిగురు జుట్టుకి పట్టించినప్పుడు పేలు అందులో ఇరుక్కుపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తలకి బాగా పట్టించాలి. బాగా పట్టించి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం పేలు దువ్వుతో పేలను దువ్వుకోవాలి. ఈ పేస్ట్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువే. మీరు తయారు చేసుకోవడానికి ఇంట్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా పేలను దువ్వుకుంటే ఉదయం చూసారుగా ఎలా రాలిపోతున్నాయో, ఇలా రాలిపోతాయి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ఇంచుమించు మీ పేల సమస్య అంతా వదిలిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత తల దువ్వుకున్నాక పేలు అన్నీ రాలిపోయాక తలస్నానం చేయాలి. తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.